ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎర్రవరానికి చెందిన నీరుకొండ సత్యనారాయణ గారు ఉన్నారు. ఇటీవల గత నెల రోజులుగా ఎర్రవరం కమ్యూనిటీ సైట్ల కోసం పిటిషన్లు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు దీనికి సంబంధించి నీరుకొండ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి? మీరు గతంలో ఆరోపణలు చేశారు కదా, అది ఏంటి? ఎర్రవరం గ్రామ పంచాయతీలో పాలకులు చాలా అవినీతికి పాల్పడి అవకతవకలు చేస్తూ కమ్యూనిటీ సైట్ని గుండా ప్రైవేటు వ్యక్తుల పొలంలోకి సీసీ రోడ్డు, ప్రభుత్వ ధనంతో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? తీర్మానం తీసుకున్నారా లేదా, తీర్మానం ఉందా లేదా అని అడిగితే తీర్మానం నాకు తెలీదు, నాకు వెళ్ళిపోయినటువంటి సెక్రటరీ గారు నాకు ఏ విధమైన రికార్డు ఇవ్వలేదు అని ప్రస్తుతం 3 నెలలుగా ఉంటున్నటువంటి సెక్రటరీ గారు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ నా దగ్గర ఏ విధమైనటువంటి రికార్డు లేదు, నేను తీర్మానం కానీ టెక్నికల్ ఇది కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ ఏ విధమైన కాగితాలు నా దగ్గర లేవు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. మరి ఈ యువతల కమ్యూనిటీ సైట్లోంచి మీరు రోడ్డు ఎలాగా నిర్మిస్తారు అంటే అది మీరు నాకు రికార్డు వచ్చిన తర్వాత కానీ నేనేమీ చెప్పలేను అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నారు. అంటే ఒక ప్రైవేటు స్థలంలో, ప్రభుత్వానికి సంబంధించింది కాకుండా ప్రైవేటు స్థలంలో ఈ యొక్క సీసీ రోడ్లు వేయొచ్చా? అదే నేను ప్రశ్నించానండి. ప్రశ్నిస్తే ఆయన నా దగ్గర ఏ విధమైన 3 నెలలుగా వచ్చారు. ఆయన 3 నెలలుగా ఉన్నారు. జనవరిలో వచ్చారు, ఇప్పుడు మార్చి 20వ తారీఖు వచ్చింది. ఈ రోజు కూడా నాకు వెళ్ళిపోయిన సెక్రటరీ గారు నాకు ఏ విధమైన రికార్డు ఇవ్వలేదు కాబట్టి మీకు నేను ఏమీ చెప్పలేను ఆ రోడ్డు గురించి. మరి మరి కమ్యూనిటీ సైట్లోంచి రోడ్డు వేయకూడదు కదా, పోనీ అవతల ఉన్నది ఏమైనా కూడా అప్రూవల్ ఉందా, లేకపోతే డిటిపి అప్రూవల్ ఉందా, లేకపోతే మీకు ఏమైనా గిఫ్ట్ డీడ్ కానీ ఇచ్చారా, ఆ పొలానికి ఏమైనా కన్వర్షన్ అయిందా? ఇలాంటి పరిమితులు, ఇలాంటి పర్మిషన్స్ ఏమీ లేని పొలానికి మీరు ఏ విధంగా రోడ్డు వేశారు అంటే నేను దానికి ఏం సమాధానం చెప్పలేనండి. మీరు నాకు సెక్రటరీ గారు ఛార్జ్ ఇచ్చిన తర్వాత నేనేందో చూసి మీకు ఏమైనా చెప్పగలను, కానీ మీకు ఏ విధమైన సమాధానం నేను ఇవ్వలేనని చెప్పి గత 20 రోజులుగా ఇదే విధంగా అతను చెప్తున్నారు. ఈ రోజున ఎంపీడీఓ గారికి ఆ విషయం మీద కంప్లైంట్ ఇచ్చాము. గతంలో మన కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, డిపిఓ గారికి ఇచ్చాను, అదేవిధంగా డోమా పీడీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఏ విధంగా క్లారిటీ లేకుండా ఒక ప్రైవేటు స్థలంలోకి మరి ఈ సీసీ రోడ్డు వాళ్ళ బెనిఫిట్ కోసం సీసీ రోడ్డు వేసిన దాఖలాలు, ప్రభుత్వ ధనం సుమారు 14 లక్షల రూపాయలు ఒక ప్రైవేటు వ్యక్తికి దారాదత్తం చేసిన విధానం ఇక్కడ కనపడుతూ ఉంది. ఈ కొత్త పొలంలో ఒక ఇల్లు కూడా ఏమీ లేదు. ఇల్లు లేని చోట వాళ్ళకి బెనిఫిట్ చేయాలని చెప్పి ఈ ప్రజా నాయకులు, మన ఎర్రవరం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజా నాయకులు, ప్రభుత్వం కుమ్మక్కై వారి దగ్గర నుంచి లంచాల రూపంలో తీసుకుని ఈ విధమైన చర్యలు చేస్తున్నారు. కాబట్టి వీరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది ఎన్నో రోడ్లు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా అక్కడ సీసీ రోడ్లు వేయకుండా ఇక్కడ ఈ సీసీ మన కమ్యూనిటీ సైట్లోంచి రోడ్డు వేయాల్సిన పని ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియని అంశంగా ఉంది. చాలా రోడ్లు ఖాళీగా ఉన్నాయి, మామూలుగా మట్టి రోడ్లు, అందులో వేసుకోవచ్చు. కానీ అలాగా చేయకుండా వాళ్ళ స్వార్థం కోసం రోడ్లు నిర్మించడం జరిగింది. అంచేత వెంటనే ఆ సీసీ కమ్యూనిటీ సైట్కి ఉన్నటువంటి ఫెన్సింగ్ని మళ్ళీ నిర్మించి ఆ లేఅవుట్లో ఉన్న ప్రజలకి అది మేలు జరిగేటట్టు చేయాలని చెప్పి నా తాపత్రయం. గత 20 రోజులుగా ఈ కార్యక్రమం మీద నేను తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే మీరు ఉన్నతాధికారులకు అలాగే ఎండి ఆఫీస్కి కంప్లైంట్ చేసామన్నారు కదా, వారి అధికారుల నుండి మీకు వచ్చిన స్పందన ఏంటి? నేను సుమారుగా మన కలెక్టర్ గారికి ఇచ్చి 14 రోజులు అవుతుంది. టీపీఓ గారికి, తర్వాత డోమా పీడీ గారికి ఇచ్చి లాస్ట్ మండే ఇచ్చాను. 1 వీక్ అవుతూ ఉంది. ఈ మధ్యలో సెలవులు అవి రావడం వల్ల వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకున్నది తెలియలేదు. మన ఎండిఓ గారు కూడా 2-3 రోజుల్లో సెలవులు ఉన్నారు. ఈరోజు ఆయన
వచ్చారని చెప్పి తెలిసి ఈరోజు ఆయనకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడిగితే మేము తీర్మానం చేయలేదు అని ఆయన చెప్తాడు. తర్వాత అదేవిధంగా మెంబర్లను అడిగితే మేము ఏ విధమైన తీర్మానం చేయలేదు, అలా రోడ్డు వేయకూడదు అని వాళ్ళు చెప్తారు. కానీ తీర్మానం లేకుండానే వీళ్ళు రోడ్డు వేసారు. ఆ విషయం దీనికి సంబంధించి ఎండిఓ గారు ఏమన్నారు? ఎండిఓ గారు నేను సంబంధిత సెక్రటరీ గారిని నేను అడుగుతాను, మరి ఎందుకు మరి 2 నెలల నుంచి ఛార్జీ ఎందుకు తీసుకోలేదు, మీరు ఎందుకు ఛార్జీ తీసుకోలేదు, ప్రజలు అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి కదా అని నేను అడుగుతానండి. అది కాకుండా మీరు చెప్తున్నారు అది ప్రైవేట్ సైట్ అని చెప్తున్నారు, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు ప్రైవేటా, గవర్నమెంట్ ఏమైనా పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా నేను అడిగి మీకు తెలియజేస్తానని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వేసిన రోడ్డు విలువ ఎంత ఉంటుంది? 14 లక్షల రూపాయల రోడ్డు అండి. అది విలువైంది 14 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనం. ఒక ప్రైవేటు వ్యక్తి పొలానికి రోడ్డు వేసారు తప్ప అక్కడ ఒక ఇల్లు కూడా లేదు. అందులో దీంట్లో ఇరిగేషన్ కాలువ మీద కూడా పర్మిషన్ తీసుకోకుండా ఇరిగేషన్ కాలువ మీద కూడా సీసీ రోడ్డు వేయడం జరిగింది. వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశాను, మేము ఏ విధమైనటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేశారు. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిందా, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిందా? ఇది కూటమి ప్రభుత్వం హయాంలోనే జరిగింది. ఈ గతం నుంచి కూడా సర్పంచ్ గారు దీని మీద ఇక రోడ్డు వేయాలని చెప్పే ప్రయత్నంలో ఆయన కొంత సొమ్మునైతే ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. గతం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఇది జరిగింది. ఇందులో సర్పంచ్, కూటమిలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా కుమ్మక్కై వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి చేసిందే తప్ప ప్రజల కోసం చేసింది అయితే కాదు. ఒక ప్రజల గృహాలు కూడా అక్కడ ఏమీ లేవు. మొత్తం అంతా కూడా వాళ్ళ సైట్లోకి, వాళ్ళ పొలంలోకి రోడ్డు వేయించుకున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూసాం కదా, ఏదైతే ప్రజాధనం, ప్రభుత్వానికి చెందిన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటూ గత నెల రోజులుగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఒక ప్రైవేటు వ్యక్తి పొలాల్లోకి ఈ రోడ్డు వేయడం, ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, దీనికి సంబంధించి ఏదైతే ఎర్రవరం గ్రామ సర్పంచ్ అలాగే అక్కడున్న ప్రజా నాయకులు వీళ్ళంతా కలిపి కుమ్మక్కై ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. దీన్ని రికవరీ చేసే పరిస్థితి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్, అలాగే ఆర్డీఓ, డిపిఓ, అలాగే మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ గారు వీళ్ళంతా కూడా దీనిపై వెంటనే చర్యలు గైకొని దానికి సంబంధించి ప్రజాధనం ఎంతైతే దుర్వినియోగం అయిందో దాన్ని అంతా రికవరీ చేయాలంటూ నీరుకొండ సత్యనారాయణ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.